స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. విస్తృతంగా ఎన్నికల శంకరావు ప్రచార యాత్రను నిర్వహించిన వైసీపీ క్యాడర్. సిఏఏ ఎన్ఆర్సీ చట్టాన్ని వ్యతిరేకిస్తూ నిరసన తెలిపిన ఎస్డిపిఐ. భక్తి శ్రద్ధలతో మసీదుల్లో ప్రార్థనలు. ఏపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు. డిఆర్ఓ పుల్లయ్య. వార్తలను వివరాలు. సాధారణ ఎన్నికల షెడ్యూల్ మార్చి 16వ తేదీన విడుదల కానున్నదని ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే సిబ్బంది భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పనిచేయాల్సి ఉంటుందని జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం చిత్తూరులోని పీవీకేఎన్ కళాశాలలో జరుగుతున్న పోలింగ్ అధికారుల శిక్షణ శిబిరంలో జాయింట్ కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ భారత ఎన్నికల కమిషన్ మార్చి 16న సాధారణ ఎన్నికలు 2024 షెడ్యూల్ విడుదల చేస్తుందని సమాచారం ఉందని, షెడ్యూల్ విడుదల అయ్యాక సిబ్బంది ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేయాల్సి ఉంటుందని అన్నారు. ఎన్నికల విధులు నిర్వర్తించే సమయంలో ఎటువంటి ప్రలోభాలకు లొంగవద్దని తెలిపారు. శిక్షణ కార్యక్రమానికి సంబంధించి ఎన్నికల మాన్యువల్ అత్యంత ప్రధానమైందని, ఎన్నికల మాన్యువల్ను పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని విధులు నిర్వర్తించాలని అన్నారు. రానున్న శిక్షణ శిబిరంలో పోస్టల్ బ్యాలెట్ ఇవ్వడం జరుగుతుందని, చిత్తూరు జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ను ఉపయోగించుకుని ఎన్నికల ప్రక్రియలో పాల్గొని అధికారులు ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ఆర్ఓల వద్ద డ్రాప్ బాక్సులో వేయవచ్చని, ఇతర జిల్లాలకు చెందిన వారు ఆయా ఆర్ఓ పరిధిలో ఓటు హక్కు వినియోగించుకోవాలని అన్నారు. ఉద్యోగులు పోలింగ్ కేంద్రానికి వెళ్లే సమయంలోనూ తిరిగి ఈవీఎంలను అప్పగించేంత వరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాస్టర్ ఆఫ్ ట్రైనర్స్ ఎన్నికల ప్రక్రియ గురించి వివరించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి రబ్బానీ బాషా, డ్వామా ఏపీడీ చిన్నరెడ్డన్న, మాస్టర్ ఆఫ్ ట్రైనర్స్ పాల్గొన్నారు. ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని ఫోక్ అండ్ క్రియేటివిటీ స్టేట్ చైర్మన్ కొండవీటి నాగభూషణం కోరారు. శుక్రవారం పొంగనూరు పట్టణంలో మున్సిపల్ చైర్మన్ అలీం బాషాతో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించడంతో పాటు చెప్పిన మాట ప్రకారం అభివృద్ధిలో పొంగనూరును ఆదర్శంగా నిలిపిన స్థానిక ఎమ్మెల్యే మరియు రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిలను ఆశీర్వదించి తమ అమూల్యమైన 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేయాలని విన్నవిస్తూ ప్రచారం చేశారు. తిరిగి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కుళాయిల ద్వారా 24 గంటలు నీరు అందించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, పార్టీ క్యాడర్ పాల్గొన్నారు. फैन गुदा लो पे एक आदमी 2 वोट आते हैं, एक एमएलए एक एमपी हुआ, 2 भी फैन गुदा लो। फैन में है एमपी को बड़ी एमएलए को बड़ी 2 फैन వేసి గెలిపించుకున్నాం కదా. ఏమయ్యనా మళ్ళా కంటిన్యూ కావాలంటే పెద్ద ఆయనకి జగన్ అన్నకి మిథున్ రెడ్డి అన్నకి ఓటు. జై జై జగన్. సైనిక్ ఫలితాల్లో పొంగనూరు పట్టణం నగరి ప్యాలెస్ వద్ద ఉన్న పీపుల్ ట్రీ స్కూల్ విద్యార్థులు ఘన విజయం సాధించారు. మొత్తం 40 మంది విద్యార్థులు సైనిక్ ఎగ్జామ్కు హాజరు కాగా వారిలో 35 మంది విద్యార్థులు అర్హత సాధించారు. వీరిలో 200కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు ఐషా ఖానం 242, రుత్విక్ 235, కుషిత్ కుమార్ 213, జ్ఞాపిక 200 మార్కులు సాధించారు. ఇంతటి ఘనతను అందించిన సైనిక్ ఉపాధ్యాయ బృందం సుధీర్, పూర్ణిమ, సందీప్లకు ప్రిన్సిపల్ లక్ష్మీదేవరాజ్, ఏవో అశోక్ మరియు ఉపాధ్యాయ బృందం హృదయపూర్వకంగా వారిని అభినందించారు. ఇంతటి ఘన విజయానికి కారణమైన విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు పీపుల్ ట్రీ స్కూల్ యాజమాన్యం మరియు ఉపాధ్యాయ బృందం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. All Indian Sainik exam for the year 2024 was conducted on January 28, 2024, in which our school, PTS, People Tree Ponnu,
in which our school students were appeared for the exam. Out of 40, 35 were qualified with the highest marks. In that, from our school, Aisha Khanam got 242, Ritvik got 235, Kushit got 230, and Gnapka got 200 out of 300 marks. School management. I congratulate all the students of PTS who have secured good marks in Sainik exam 2024 examination, along with the team of teachers and students who have worked hard and dedicated, have truly paid off. I once again congratulate the students and the faculty of grade 5, Mr. Sudhi sir, Mr. Sandeep sir and Mrs. Purnima ma'am, and our beloved parents for encouraging and cooperating and giving us the guidelines throughout this examination and making this remarkable and incredible achievement. Thank you all and wishing you all the best. పొంగనూరు ప్రజల ఆరాధ్య దైవంగా విరాజిల్లుతున్న శ్రీ విరూపాక్షి మారమ్మ శుక్రవారం రాహుకాల పూజల్ని అందుకుని ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించింది. వేకువజామునే అమ్మవారికి పసుపు, కుంకుమ, గంధం, విభూదులతో పాటు పల పంచామృతాలతో అర్చకులు అభిషేకించి తర్వాత ప్రత్యేకంగా అమ్మవారిని అలంకరించి విశేష పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. రాహుకాల సమయంలో మహిళలు భక్తి శ్రద్ధలతో నిమ్మకాయ దీపాలు వెలిగించి అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అర్చకులు అందజేశారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో అఖండ మెజార్టీతో గెలిచి వైఎస్ఆర్సీపీ మరోసారి అధికారంలోకి వస్తుందని ఎంపీపీ భాస్కర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పొంగనూరు మండలం ఆరడిగుంటలో శుక్రవారం ద్విచక్ర వాహనాలతో ఎన్నికల శంకరరావు ప్రచార యాత్ర పీకేఈ మూడో చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్తో కలిసి నిర్వహించారు. త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా విస్తృత ప్రచారం చేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిలు చేసిన అభివృద్ధి గురించి వివరించి వారిని ఆశీర్వదించాలని కోరారు. ఈ ప్రచారానికి ముఖ్య అతిథిగా చిత్తూరు ఎంపీ ఎన్ రెడ్డప్ప హాజరయ్యారు. కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఫ్యాక్టరీలన్నీ కూడా ఈరోజు పొంగునూరు నియోజకవర్గంలో పొంగునూరు మండలానికి అది కూడా తీసుకురావడం కూడా మన మిథున్ రెడ్డి గారి కృషి చాలా ఉంది. అందుకు మన పొంగునూరు నియోజకవర్గ యువకులందరూ కూడా ఆయనకు రుణపడి ఉండాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఏదేమైనా ఈరోజు మనమందరూ కూడా ఈ 40 రోజులు చాలా కష్టపడాలి. మనకి దుష్టశక్తులన్నీ కూడా మన మీద ఆవహించే విధంగా కూడా ఎదురు చూస్తున్నాయి. అలాంటి వాటికి బెదరద్దండి. ఎవరు ఎన్ని బెదిరినా కూడా మన గెలుపుని ఎవరు ఏమీ చేయలేరు. మనం గెలిచివేసినామని అనుకునే విధంగా కూడా ఉన్నాం కాబట్టి వాళ్ళకి ఆ భయం అనేది మొదలైంది. అలాంటి భయపడటానికంతా కూడా మనం భయపడద్దండి. మనకి అందరూ కూడా మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, యువకులు కావచ్చు, అందరూ కూడా ఈ ప్రభుత్వానికి అండదండలతో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా
పొంగునూరు నియోజకవర్గంలో మన మంత్రివర్యులు రామచంద్రారెడ్డి గారిని కానీ మన ఎంపీగా మిథున్ రెడ్డి గారు కానీ అత్యధిక మెజార్టీతో గెలిపించే బాధ్యత మనందరూ కూడా తీసుకోవాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరి ఈరోజు మరొక అవకాశం జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఇవ్వాలనేది మనం అందరూ కూడా బాగా ఆలోచించుకొని గతంలో పాలకులు ఏ విధంగా మనల్ని విస్మరించారు, ఈ ప్రాంతాన్నంతా కూడా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళు గతంలో చేశారు, మనం ఇప్పుడు ఏమి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం, రాబోయే రోజుల్లో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావాలి, మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మళ్ళా మంత్రి అయితే ఇక రాబోయే పిల్లలకి భవిష్యత్తుకి ఎటువంటి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏమి చిన్న కూడా మిగిలిపోకుండా అన్ని కంప్లీట్ చేసుకోవడానికి మరొక అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలని చెప్పి ప్రజలందరూ కూడా నిర్ణయించుకొని ఈ కార్యక్రమానికి రావడం కూడా ముఖ్య ఉద్దేశం. ఎలక బలిస్తే ఏనుగవదు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఇందాక ఇక్కడికి వచ్చిన వాళ్ళు మన మీద ఇక్కడ మనం ఉన్నంగా తెలిసి వచ్చిన వాళ్ళు కూడా ఏదో వాళ్ళు ఇచ్చే పారితోషికాలకో కూలికో వచ్చిన వాళ్ళే. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ప్రాణత్యాగానికైనా సిద్ధపడి వచ్చిన వాళ్ళే. అలాంటి వాళ్ళు వారి మీద మనం వెళ్ళవసరం లేదు. వాళ్ళు ఎంతసేపు వాళ్ళు ఇచ్చే 10కో నదికో వచ్చేవాళ్ళు తప్ప వాళ్ళు మనలా స్వచ్ఛందంగా వచ్చిన కార్యకర్తలు కాదు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఒకటే గమనించండి, పల్లెల్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడకుండా మళ్ళా మనం ఇవన్నీ కూడా కొనసాగించాలంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నాయకుడు అలాంటి బలమైన నాయకుడు మనకి ఎంత అవసరం అనేది ప్రజలకందరూ కూడా తెలియపరిచి మనం రాబోయే ఎలక్షన్లో పులివెందుల కన్నా కూడా మెజార్టీ ఇచ్చేదానికి మనం సిద్ధపడాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మానవుల ఆలోచనాత్మక శిక్షణ, ఆచరణాత్మక సంస్కరణ, ఆధ్యాత్మిక వికాసం, సంస్కరణల ప్రేరణ ఇవన్నీ దైవం కల్పించిన మహత్తర అవకాశాలు. ఇలాంటి పవిత్ర వాతావరణంలో శారీరక మానసిక సాధనల ద్వారా విప్లవాత్మకమైన నైతిక ప్రగతి సాధ్యమవుతుంది. సర్వాంగ సుందరమైన అనంత చరాచర సృష్టికి కేంద్ర బిందువు మానవుడు. నిరంతరం ప్రతిక్షణం విస్తరించే సృష్టి క్రియకు ఉన్నత శిఖరం, ఉత్తమ రూపం మానవ జీవితం. మనుషుల జీవితాల్లోని బాధల చీకట్లను చీల్చగలిగేది మాసం. విశ్వ విపుని కృపాకిరణాలు ప్రసరించే దివ్య రోజా రోజులు వచ్చాయి. సత్య ధర్మాలకు జీవం పోయాలని జనులకు నేర్పే పవిత్ర ఉపవాస వ్రతం రంజాన్ ముస్లిం నడకలో మార్పు తీసుకొచ్చే సంస్కరణలకు ప్రేరణగా నిలుస్తుంది. దైవ ప్రార్థన మనోరుగ్మతల నివారిణి అని ప్రముఖ మత గురువులు వివరించారు. దివ్య ఖురాన్ రంజాన్ నెలలోనే అవతరించడం విశేషం. ఈ గ్రంథం ముస్లింల కోసమే ఉద్దేశించింది కాదు, సమస్త మానవాళి హితం పరమ లక్ష్యంగా అది వెలిసింది. సహనం మన ధార్మిక జీవితానికి ప్రాణం. దైవ మార్గం స్థిరంగా ఉండటానికి, ధర్మంలోని దైవ జ్ఞానాలను పాటించడానికి గొప్ప శక్తినిస్తుంది. ఇందుకు రంజాన్ మాసం మంచి సమయం. ఎవరైనా ఈ సద్గుణాన్ని తమలో వృద్ధి చేసుకుంటారో వారు తప్పకుండా అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో సైతం ధర్మంపై స్థిరంగా ఉంటారు. అందరి హృదయాల్లో మమత అనురాగాలు వెళ్లి విరియాలని ఈ మాసం ప్రబోధిస్తుంది. ఉన్నతమైన ఆలోచనలు, ఉదార భావాలు, విశాల దృక్పథం, జాతీయ సమైక్యత కలబోసిన సత్ప్రవర్తన మానవుల్ని శాంతి ప్రియులుగా రూపొందిస్తుంది. మానవ జీవితానికి సార్థకత, సంపూర్ణత రంజాన్ మాసంలో లభిస్తాయని ప్రబలమైన పవిత్ర ఆశయాన్ని ఇస్లాం చెబుతుంది. ఈ మాసంలో ఒక్కో దైవం అనుగ్రహించిన మహావరప్రసాదంగా భావించాలి. చెడుకు దూరమై మంచి పనులకు రోజా పాటిస్తే మిగతా 11 నెలలు అదే దారిన సాగుతాయి. మహాప్రవక్త జీవితం ఉన్నత నైతిక ప్రమాణాలతో నిండి ఉంది. ప్రతి రంగంలో నీతిని పాటించాలని బోధించారు. తోటి వ్యక్తుల హక్కులను గౌరవించాలి. నైతికత లోపించిన ముస్లిం జీవితం ఆత్మలేని శరీరంతో సమానం. అందుకే అత్యున్నత శీలం ఉన్నవారే అందరికన్నా ఉత్తములని ప్రవక్త చెప్పారు. 1000 మాసాల కన్నా విలువైన రాత్రిగా ప్రతీకమైన లైలతుల్ ఖద్ర్ ఈ మాసంలో ఉంటుంది. ఈ మాసంలో దైవారాధన, దాన ధర్మాలు, ఉపవాస, వ్రతాచరణం, పరోపకారం, మనో నిగ్రహం, అసమాన పరమమత, సహన, జ్ఞాన, సౌభాగ్యం, చిత్త శుద్ధితో ఆచరించే మానవీయ సత్కార్యాలు. అందుకే ముస్లింలు ఒకేసారి ఉపవాస వ్రతం పాటిస్తారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులు, రాష్ట్ర హైకోర్టు సూచనల మేరకు జిల్లాలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి కరుణ్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం
రాజ్యాంగం స్థానిక జిల్లా కోర్టు ఆవరణంలోని న్యాయ సేవా భవనం నందు ఈ నెల 16న శనివారం జిల్లాలో నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ నిర్వహణపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాలు, రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వుల మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సూచనల ప్రకారంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా కేంద్రంతో పాటుగా 13 మండల న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో 37 బెంచుల ద్వారా జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జాతీయ లోక్ అదాలత్ ముఖ్య ఉద్దేశం మామూలుగా కోర్టుల్లో తీర్పు చెప్పినప్పుడు ఒకరు విజయం సాధిస్తే మరొకరు అపజయం అవుతారని, దీనికి విభిన్నమైన రీతిలో లోక్ అదాలత్లో కక్షిదారులు మధ్యవర్తిత్వం ద్వారా మాట్లాడుకోవడంతో వివాదాన్ని సున్నితంగా పరిష్కారం చేసుకోవడం జరుగుతుందన్నారు. రాజ్యాంగం ప్రజలకు కల్పిస్తున్న సమన్యాయం, సామాజిక న్యాయం, సత్వర న్యాయం కోసం సుప్రీంకోర్టు వారు అనేక సందర్భాల్లో కక్షిదారులకు సత్వర న్యాయం అందించడానికి లోక్ అదాలత్ను నిర్వహించడం జరుగుతుందన్నారు. రేపు జరగబోయే జాతీయ లోక్ అదాలత్ అంటే 16/3/2024న జరగబోయే జాతీయ లోక్ అదాలత్ని మన చిత్తూరు జిల్లా అంతా కూడా వాస్తవ్యులందరూ కూడా ఈ యొక్క విధానాన్ని ఉపయోగించుకుని మీ కేసులు ఏవైతే ఉన్నాయో సివిల్, క్రిమినల్ తగాదాలు, ఈ క్రిమినల్ తగాదాలు కూడా మనకి చట్టం చెప్తున్నట్టుగా చట్టంలో ఏదైతే ఉందో ఆ సెక్షన్ వరకు మనం రాజీ చేసే ప్రక్రియని మనం చేపడుతున్నాం. అయితే ఇక్కడ ఈ సివిల్, క్రిమినల్ కేసెస్లో భాగంగానే మనం ఏం చేస్తున్నామంటే ఎక్సైజ్ కేసులు కూడా, అంటే సారాయి కేసులు, సారాయి అంటే ఐ మీన్ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, డ్యూటీ పెయిడ్ లిక్కర్ సంబంధించి మరి గతసారి ఇచ్చినటువంటి కమిషనర్ గారు ఇచ్చిన, ఎక్సైజ్ కమిషనర్ గారు ఇచ్చిన ఆ ఉత్తర్వుల మేరకు మనం ఏమేమైతే కేసెస్ని కాంపౌండ్ చేయొచ్చో ఆ కేసుల్ని మనం రాజీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. వీటితో పాటు MVOPs అంటే మోటార్ వెహికల్ ఒరిజినల్ పిటిషన్స్, అలాగే ఈపీలు ఎగ్జిక్యూషన్ పిటిషన్స్, అలాగే ల్యాండ్ ఎక్విజిషన్ ఒరిజినల్ పిటిషన్స్, లేబర్ డిస్ప్యూట్స్, ఇలా రకరకాల కేసుల్ని ఏమైతే రాజీ చేయొచ్చో రాజీ చేసుకునే ఆవశ్యకత ఎంతైనా ఉందని అనుకుంటాను. ఈసారి DLSAతో పాటు 13 మండల్ లీగల్ సర్వీస్ కమిటీస్ కూడా మనం జిల్లా అయితే మన జ్యుడిషియల్ జ్యూరిస్డిక్షన్ ఏమో పాత చిత్తూరు, ఇప్పుడు తిరుపతి, చిత్తూరు అండ్ అన్నమయ్య జిల్లాల్లో కొన్ని పార్ట్స్ మన చిత్తూరు పాత కోర్టు జ్యూరిస్డిక్షన్ ఉన్నాయి. ఈ జిల్లాల్లో 37 బెంచ్ల్ని మేము నియమించి 37 బెంచ్ల ద్వారా ఈ యొక్క కేసుల్ని రాజీ చేసే ప్రక్రియని మనం చేపట్టబోతున్నాం. కాబట్టి మా విశ్వాసం ఏంటంటే ఇంచుమించు ఈసారి పెండింగ్ కేసులు 1500 వరకు సుమారుగా పోతాయని అనుకుంటున్నాం. ఈ పాటికే మేము 400 కేసుల్ని ఈ యొక్క ప్రీ లోక్ అదాలత్ బెంచెస్ ద్వారా సెటిల్ చేసాం. ప్రీ లోక్ అదాలత్ బెంచెస్ విజయవంతంగా సాగింది. ఈ విధంగా చూసుకుంటూ పోతే ఈ పార్టీకి మేము 241 ప్రీ లోక్ అదాలత్ బెంచెస్ని కూడా కండక్ట్ చేయడం జరిగింది, ప్రీ లోక్ అదాలత్ సిట్టింగ్స్ని కండక్ట్ చేయడం జరిగింది. కాబట్టి మనకి ఏవైతే మీరు రేపంతా కూడా ఉదయం 10 గంటల నుంచి కూడా ఈ రాజీ ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఉపయోగించుకుని జిల్లాలో 1500 కేసుల వరకు అవుతాయన్న ఆశాభావాన్ని మేము ఏదైతే వ్యక్తం చేస్తున్నామో అదంతా కూడా ఖచ్చితంగా మీరు ఈ లోక్ అదాలత్ ప్రాసెస్లో పాల్గొని విజయవంతం చేస్తారని అనుకుంటూ CAA NRC చట్టాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు తెలుపుతూ ఆమోదించకూడదని SDPI వారు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు జమీర్లా, జిల్లా ప్రధాన కార్యదర్శి యూసుఫ్, షా ముబారక్, KTC చాంద్ బాషా, సిద్దిక్, మహబూబ్, ఖాదర్ బాషా, పుంగనూరు నవజవాన్ కమిటీ అధ్యక్షులు అయూబ్ తదితరులు పాల్గొన్నారు. విడగొట్టే విధంగా ఈ బిల్లు ఆమోదిస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం.
దీనిని మా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫు నుంచి మేము ఖండిస్తున్నాము. అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఆర్టికల్ 14 సమాన హక్కు అనే దీనికి విరుద్ధంగా ఉందని మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా అనేక సమస్యలు ఉన్నప్పటికీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆ సమస్యలను పక్కన పెట్టి మతతత్వ రాజకీయము, ఉన్మాద రాజకీయం చేస్తూ ఉంది. పైన, చర్చిలపైన, మసీదులపైన, కులాలపైన అనేక దీనిపైన వీళ్ళు పడి ఏడుస్తున్నారు. ఇది మానుకోకపోతే మా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ తరఫు నుంచి మరియు ప్రజల తరఫు నుంచి బుద్ధి చెప్తామని తెలియజేస్తున్నాము. అదేవిధంగా మా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ తరఫు నుంచి ప్రతి రాష్ట్రంలోనూ దాదాపు 13 రాష్ట్రాల్లో మేము నిరసన తెలుపుతున్నాము. ఈ నిరసనకి వ్యతిరేకంగా ఈ బిల్లును వెంటనే ఆమోదించకూడదని మేము తెలియజేస్తున్నాము. జేఐటీపీఐ, జై భీమ్. పొంగనూరు పట్టణంలోని భాష్యం పాఠశాలలో గ్రాడ్యుయేషన్ డేను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ సరళ పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి భాష్యం పాఠశాలలోని ఉపాధ్యాయులు ఆటల పాటలతో కూడిన విద్యను అందిస్తున్నారని అభినందించారు. ప్రతిభ కనబర్చిన వారికి పట్టాలు అందించడం జరిగింది. కార్యక్రమంలో పాఠశాల జడ్జి ఓ లక్ష్మణరావు, ప్రధాన ఉపాధ్యాయులు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. మాకైతే చిన్నప్పుడు ఇవన్నీ ఉండేవి కాదు. మెడిసిన్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మేము గ్రాడ్యుయేషన్ తీసుకున్నాం అనమాట. అప్పుడు ప్రమాణ స్వీకారం చేసి మేము గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్స్ తీసుకున్నాము. ప్రమాణ స్వీకారం అంటే మేము సొసైటీకి మంచి చేస్తాము, మా చదువుని మేము సద్వినియోగం చేసుకొని సొసైటీకి ఉపయోగపడేటటువంటి వ్యక్తులుగా ప్రవర్తిస్తాము. ఈ నెల 17న గ్రూప్ 1 పరీక్షలు జిల్లాలో 3 కేంద్రాలలో నిర్వహించబడుతున్నాయని, ఈ పరీక్షల నిర్వహణకు అత్యంత పకడ్బందీగా ఏర్పాట్లను పూర్తి చేయడమైందని డిఆర్ఓ పుల్లయ్య పేర్కొన్నారు. శుక్రవారం డిఆర్ఓ ఛాంబర్లో జిల్లాలో గ్రూప్ 1 పరీక్షల నిర్వహణపై సి సెక్షన్ సూపరింటెండెంట్ గుణశేఖర్ రెడ్డి, ఏపీపీఎస్సి సెక్షన్ ఆఫీసర్ అమాజీ, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ నాగలక్ష్మిలతో కలిసి వైద్య, ఏపీఎస్ఆర్టీసీ, పోలీస్ తదితర శాఖల అధికారులతో డిఆర్ఓ సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డిఆర్ఓ పుల్లయ్య మాట్లాడుతూ జిల్లాలో 2517 మంది అభ్యర్థులు 3 పరీక్షా కేంద్రాలైన ఎస్విసెట్, ఆర్వీఎస్ నగర్, సీతమ్స్ కాలేజీ చిత్తూరు, పీవీకేఎన్ డిగ్రీ కళాశాల చిత్తూరులో పరీక్షలు రాయనున్నారని తెలిపారు. గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించి పేపర్ 1 ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు, పేపర్ 2 మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. పేపర్ 1 పరీక్షల కొరకు అభ్యర్థులను ఉదయం 9 గంటల నుండి 9 గంటల 45 నిమిషాల వరకు, పేపర్ 2 కొరకు మధ్యాహ్నం 1 గంట నుండి 1 గంట 45 నిమిషాల వరకు మాత్రమే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించడం జరుగుతుందని, క్షణం ఆలస్యమైన అనుమతి ఉండదని అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలన్నారు. పరీక్షకు హాజరు సమయంలో ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డులను తమ వెంట తీసుకురావాలని తెలిపారు. పరీక్షల నిర్వహణ పర్యవేక్షణ కొరకు లైసెన్స్ ఆఫీసర్లు, చీఫ్ సూపరింటెండెంట్లను ఏర్పాటు చేయడమైందన్నారు. ఈ పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయని, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదేశాల మేరకు సీసీ కెమెరాల నియంత్రణలో ఈ పరీక్షలు నిర్వహించబడతాయని అన్నారు. పరీక్షా సమయం పూర్తయ్యేంత వరకు అభ్యర్థులు హాల్ నుండి బయటకు వెళ్లడానికి అనుమతి ఉండదని తెలిపారు. పరీక్షా సమయంలో పరీక్షా కేంద్రాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా ఉండేలా విద్యుత్ శాఖ అధికారులు, ప్రతి పరీక్షా కేంద్రం వద్ద పోలీసు బందోబస్తు ఉండేలా పోలీసు అధికారులు, అభ్యర్థులకు కావాల్సిన ఓఆర్ఎస్ ప్యాకెట్, ఇతర వైద్య సదుపాయాలు ఏర్పాటు చేసేలా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను, పరీక్షా కేంద్రాలకు సమయానికి అభ్యర్థులు చేరుకునేలా బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రంలోకి హాల్ టికెట్, బాల్ పెన్నును మాత్రమే అనుమతించడం జరుగుతుందని, పరీక్షా కేంద్రంలోకి సెల్ ఫోన్లు, డిజిటల్ ఫోన్లు, ఇతర సాంకేతిక పరమైన వస్తువులను అనుమతించరని తెలిపారు. పరీక్షా కేంద్రాల సమీపంలో జిరాక్స్ కేంద్రాలను మూసివేయించి 144 సెక్షన్ చేయాలని తహసీల్దార్లను ఆదేశించడమైందన్నారు. అభ్యర్థుల కొరకు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగిందని, పరీక్షా కేంద్రాల వివరాలు, పరీక్షా సమయం తదితర వివరాల సందేహాల నివృత్తికి కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెంబర్ 9491077356కు ఫోన్ చేయవచ్చని తెలిపారు. ఈ సమావేశానికి ట్రాన్స్కో జేఈ దేవప్రకాష్, ఆర్టీసీ చిత్తూరు డిఎం కృష్ణమూర్తి, వైద్య శాఖ అధికారి రాజారావు, ఎస్ఐ విశ్వనాథ్ రెడ్డి, కలెక్టరేట్లోని సంబంధిత సెక్షన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విస్తృతంగా ఎన్నికల శంకరావు ప్రచార యాత్రను నిర్వహించిన వైసీపీ క్యాడర్.
చట్టాన్ని వ్యతిరేకిస్తూ నిరసన తెలిపిన ఎస్డిపిఐ. భక్తి శ్రద్ధలతో మసీదుల్లో ప్రార్థనలు. ఏపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు. డిఆర్ఓ పుల్లయ్య. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతకోసం నమస్కారం.